ఆమేన్. అరే షైని, బైబిల్ చదువుకున్నారా? ఎప్పుడు రీల్సేనా? ఎందుకలా టైం వేస్ట్ చేసుకుంటున్నావు? ఒక దాని గురించి ఎందుకు జడ్జిమెంట్ చేస్తున్నావు మమ్మీ? ఆ ఒకటైన పాపమే కదా నాన్న. అసలు నేను దేవుడి కోసం ఎంత చేస్తున్నానో తెలుసా? సండే చర్చికి వెళ్తున్నా, ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటున్నా, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా. ఇన్ని చేస్తున్నాను కదా, ఆ ఒక్క విషయంలో నేను పాపంలో పడిపోతానా? దేవుడికి దూరం అయిపోతానా? హలో, అవునా? థ్యాంక్స్ అమ్మా, నాకు పోస్టర్లో జాబ్ వచ్చింది. అవునా? కంగ్రాట్స్ నానా. ప్రైజ్ గాడ్. ఓకే బాయ్. ఏమైంది షైని? ఎందుకు అలా ఉన్నావు? నా అన్ని మార్క్ లిస్ట్ ఉన్నాయి మమ్మీ, ఆ ఒక మార్క్ లిస్ట్ మాత్రం లేదు మమ్మీ. బాగా చూసావా? బాగా చెక్ చేశాను మమ్మీ, ఎక్కడా కనిపించట్లేదు. ఆ ఒక్క సర్టిఫికేట్ లేకపోతే నాకు జాబ్ పోతుంది. బాగా వెతికావా? సర్లే, ఆ ఒకటే కదా నాన్న, పర్లేదులే, వెళ్ళిపో. అలా అంటావేంటి మమ్మీ? ఇన్ని చేస్తున్నాను కదా, ఆ ఒక్క విషయంలో నేను పాపంలో పడిపోతానా? దేవుడికి దూరం అయిపోతానా? ఒక్క విషయంలో నేను పాపంలో పడిపోతానా? దేవుడికి దూరం అయిపోతానా? ఇదిగో షైని, నీ సర్టిఫికేట్ నా ఫైల్లో పెట్టావు. చూడమ్మా తల్లి, ఒక్క సర్టిఫికేట్ లేకపోతేనే నువ్వు సెలెక్ట్ అయిన జాబ్లో జాయిన్ అవ్వలేకపోతున్నావు. అలాగే పరిశుద్ధత లేకపోతే మన ప్రభువుని ఎలా చూడగలుగుతాం? పరలోకం ఎలా వెళ్ళగలుగుతాం? ఈ లోకంలోనే మనం ఉద్యోగం పొందడానికి ఇన్ని వెరిఫికేషన్స్ ఉంటే మనం పరలోకంలో అడుగు పెట్టడానికి ఇంకెన్ని వెరిఫికేషన్స్ ఉంటాయి? అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏముందో తెలుసా అమ్మా? పేతురు 1వ అధ్యాయం 14వ వచనంలో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది.